దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 21 ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 20 అండ్ వర్స్ 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తనకు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, తనకు సర్వీస్ చేయించుకుంటకు రాలేదు, కానీ అనేకులకు సర్వీస్ చేయటకు, ప్రజలకు సర్వీస్ చేయటకు ఆయన వచ్చాడు. ప్రియ దేవుని బిడ్లారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును. ఎలా చేశాడు పరిచర్య ఎలా చేశాడు? మనకి సర్వీస్ ఎలా చేశారు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకును. అర్థమవుతుందండి? తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. అనేకులకు ప్రతిగా క్రయధనము. He came to pay. So what is ministry? What is service? పరిచర్య అంటే ఏంటండి? నీవు వెల చెల్లించాలి. నీవు ఇతరులు కట్టుటకు. సేవ అంటే ఏంటండి? యేసు ప్రభు వారు మనల్ని కట్టుటకు. జీసస్ కేమ్ and did ministry, service to build us, not to be built. జాగ్రత్తగా గమనించాలి. మనుషుల ద్వారా ఆయన కట్టబట్టుకు కాదండి, మనుషులను కట్టుటకు వచ్చాడు, మనుషులకు సేవ చేయటకు వచ్చాడు. దేవుడు ఆయన అన్ని నామముల కన్నా పైనామం ఇచ్చాడు. ఈరోజు సేవకులుగా దేవుని సేవ చేస్తున్న వారు మనము ప్రజలకు, విశ్వాసులకు పరిచర్య చేస్తున్నామా, లేక వారి ద్వారా పరిచర్య చేయబడుతున్నామా? Are we building our ministry, our kingdom with the people of God, or are you building the people of God? చాలా జాగ్రత్తగా గమనించాలండి. యేసు ప్రభు మన రోల్ మోడల్గా మనం తీసుకొని చేయాలి. ఏదో మనకున్న ముందు భక్తులు, ముందున్న సేవకులు, ముందున్న పేరు కలిసిన వారు కాదండి మన రోల్ మోడల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. వాట్ డిడ్ జీసస్ డూ? హౌ డిడ్ జీసస్ సర్వ్? హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద మ్యాన్ కైండ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరూ, పరిచర్య చేయాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించండి. నిన్ను నీ మినిస్ట్రీని కట్టుకోవడం కాదు, నీవు దేవుని ప్రజలను కట్టుటకు నీవు త్యాగం చేయాలి. దట్ ఈస్ సర్వీస్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఈవెన్ as the Son of Man came not to be ministered unto, but to minister and give his life as a ransom for many. Give his life as a ransom for many. This is so important. Everybody should understand. That is ministry. That is serving God, serving his people, not to be served by his people. కానీ చాలా మినిస్ట్రీస్లో, చాలా సంఘాల్లో విశ్వాసులు మినిస్ట్రీని కడుతున్నారు, ఆ సేవకుని కడుతున్నారు. సేవకుడు మినిస్ట్రీ ప్రజలను కట్టాలి. హీ హ్యాస్ టు పే ద ప్రైస్ ఫర్ దెమ్. యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభు వారు ఈ మాటలను శిష్యులతో మాట్లాడుతున్నారు. మీరు మినిస్ట్రీ చేయాలనుకుంటున్నారా? పరిచర్య చేయాలనుకుంటున్నారా? ఎలా చేయాలో చెబుతా ఉన్నాడు. మిమ్మల్ని మీరు కట్టుకోవడం కాదు వారి ద్వారా, కానీ వారిని మీరు కట్టాలి. హిందీ में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 20th चैप्टर और 28 वचन पढ़ रहे हैं. जैसे कि मनुष्य का पुत्र वह इसलिए नहीं आया कि उसकी सेवा टहल किए जाए, परंतु इसलिए आया कि आप सेवा टहल करें और बहुतों की छुड़ौती के लिए अपने प्राण दे. यीशु मसीह अपनी सेवा करने के लिए नहीं आया, लेकिन हमारा सेवा करने के लिए आया. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते हैं. वो सेवा हमको किया है,
हमसे सेवा नहीं पाया है, कैसा किया है, अपना प्राण दे दिया है. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదండి సేవ అంటే. నువ్వు సేవ చేయించుకుంటున్నావా, సేవ చేస్తున్నావా? సేవ చేస్తున్నావని ముసుగులో నువ్వు తెలియకనే సేవ చేయించుకుంటున్నావు. మనమందరము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు తేలిపోతావేమో, తక్కువ అవుతావేమో, జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. ఇది ఉట్టి సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము రాజులైన యాజక సమూహము. ఆర్ వి బిల్డింగ్ పీపుల్ అరౌండ్ అస్? ఆర్ వి మేకింగ్ యూజ్ ఆఫ్ దెమ్ టు బిల్డ్ అవర్ సెల్వ్స్? వాట్ ఈస్ మినిస్ట్రీ? సేవ అంటే ఏంటండి? దేవుని ప్రజలను కట్టుట. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ఈరోజు మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి సేవ అంటే ఏంటో నాయన తండ్రి, యేసు ప్రభు వారి యొక్క జీవితము ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధనలో బిడ్డలందరూ ప్రభా సేవ చేయుటకు కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. చాలా మంది నాయన ఒక ముసుగులో, ఒక భ్రమలో జీవిస్తున్నారు ప్రభా. మేము చాలా నీతిమంతులమి, మేము చాలా భక్తి పరులమి, మా వంటి విశ్వాసులు లేరని ప్రభా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ప్రభా. దేవా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ పరిచర్య చేయుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అనారోగ్యం వారందరికీ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవతాన్ని జాబ్స్ చేసిన వారు జాబ్స్లో మీరుండి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారికి మంచి జాబ్స్ మీరు దయచేయమని అడుగుచున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న పిల్లలు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు అన్ని ఎగ్జామ్స్ బాగా రైట్కు కృప దయచేసినందుకు స్తోత్రం. ఏ విషయంలో ఏ తొందర లేకుండా ప్రతి ఒక్కరు మంచిగా పరీక్షలన్నీ రాసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీర్తం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. దేవా యేసు ప్రభుని పోలి పరిచర్య చేయుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.